హలో మామ, నమస్తే. ఈరోజు మేము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి వెళ్తున్నాం. మేము ఎలా వెళ్తాం, ఎవరిని కలుస్తాం అనేదే ఈరోజు వ్లాగ్. లెట్స్ గో. అలా మేమైతే బోయినపల్లి నుండి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో మా అన్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవుతారు. కొంచెం లేట్ అవ్వడం వల్ల మాకైతే ఆకలి వేసేసింది. సో సీను దోశ, ఇదే సీను దోశ. అన్నా ఎట్లుంది దోశ? ఎవరి దోశ ఇది? సీను దోశ. ఫైనలీ మేమైతే ఉప్పల్ వచ్చేసాము. ఉప్పల్ అయితే వచ్చాం, కానీ పోలీసులు ఉన్నారని మేము త్రిబుల్ రైడ్లో ఉన్నాం. సో మా వాడిని దింపేశాం, మేము ముందుకెళ్ళి ఎక్కించుకుందాం అని చెప్పి. పోలీసులు ఉన్నారని మా వాడిని దింపేశాం ఫ్రెండ్స్. ఎట్లా వస్తుంది చూడండి. ఏమైంది? అక్కడ ఆగుతాను, ఇక్కడ దాకా వస్తారా? ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సరే, లెట్స్ గో. సో ఇందాక చెప్పాను కదా, మా అన్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారని. సో వాళ్ళు కొంచెం రావడం లేట్ అవ్వడం వల్ల మేమైతే ఎటుకెత్తుకోడానికి వచ్చేసాము. సో ఇక్కడ కాసేపు ఆడుకొని ఇట్లా తిరిగేసి కాసేపు టైంపాస్ చేసి లోపల ఈయన కోసమే వచ్చాను ఫ్రెండ్స్. హాయ్, హలో, హౌ ఆర్ యూ? బాయ్. వీడు సంపేయానికి చూస్తుండు మనవాడు. అలా లోపల కాసేపు వెళ్ళి టైం పాస్ చేసి వస్తాం. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు భయ్యా? మావాడు క్యాప్ వేసుకుంటాం. బాగున్నారా పండుకోతి లెక్క? వద్దు ప్లీజ్. ఇంట్రడ్యూసింగ్ బాక్సర్ చించు రాజా. చించు రాజా ఎందుకన్నానంటే భయ్య, వీడు చేసే పనులు అట్లుంటాయి. వీడు ఏం చేసిండంటే అటు ఇటు చేసి దాన్ని చింపేసిండు. ఇక మెల్లగా నేను అక్కడ పెట్టేరా అని చెప్తే అటు ఇటు చూసి పెట్టేసిండు. ఇక మా వాళ్ళు అయితే కాల్ చేశారు, మేము వచ్చేస్తున్నాం, మీరు వచ్చేయండి అని. సో మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. ఒక బ్యాచ్ అయితే వచ్చింది. ఇక మావాడు ఇంకో స్టార్, వీడు ఓవర్ యాక్షన్ స్టార్, ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఫ్రెండ్స్, మా వాళ్ళు ఇంత లేట్ చేశారు. వీళ్ళే కల్ప్రిట్స్. సరే, లెట్స్ గో, చలో. ఈ సన్ గ్లాసెస్ పెట్టాలి, లేదంటే కష్టమైపోతుంది. మామూలు ఎండలేదు. మా వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్ళాలి ఇప్పుడు. సరే, అక్కడ వెళ్ళాక చూసుకుందాం, అన్నీ చూపిస్తాం మీకు.
అందరు వెళ్ళిపోయారు, నెక్స్ట్ మేమే వెళ్తున్నారు. సో లెట్స్ సీ అట్ యాదగిరిగుట్ట. పోయి అక్కడ ఏందో చూసుకుందాం. మనం బండి ఎక్కేసాం, రైట్ అదరా. ఫైనల్లీ మేమైతే యాదగిరిగుట్టకు వచ్చేసాం. సో మా దగ్గర బండ్లు ఉన్నాయి కాబట్టి మేము అవతల సైడ్ వెళ్ళి అక్కడ పార్క్ చేసి వెళ్ళాల్సి ఉంటుందంట. సో అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను. ఏం చేస్తాం, బండి వచ్చినా కానీ బస్సులో పోవాలంట. ఉరుకు 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 మాల్ వస్తు రాదు. ఓ పైలట్ దింపు దింపు. బస్ అయితే దిగేసాం మేమైతే. నేను వీడియో క్యాప్చర్ చేద్దామని ఇటు సైడ్ వచ్చాను. సో నేను బై రోడ్ ఇట్లా నడుచుకుంటా లోపల వెళ్దామని, సో పైకి వెళ్ళి మీకు అన్నీ చూపిద్దామని నేనైతే బై వాక్ ఇట్లా వెళ్ళిపోతున్నాను. సో లెట్స్ గో. ఇక్కడైతే చూడడం అయిపోయింది. నెక్స్ట్ స్వర్ణగిరి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఇక్కడ నుంచి చూసేసి దేర్ వి గో, స్వర్ణగిరి వచ్చేసాం. సో మా వాళ్ళు వెనకాల ఉన్నారు, వచ్చాక స్టార్ట్ అయిపోదాం.
నేనైతే ఫస్ట్ టైం స్వర్ణగిరికి రావడము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా ఆర్కిటెక్ట్ చేశారు. ప్లేసెస్ అయితే సూపర్గా ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్ కానీ, ద్వీపాలు కానీ, లైటింగ్స్, గుడి యొక్క ఆర్కిటెక్ట్ చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం అయితే రానికి ట్రై చేయండి, ఎందుకంటే నైట్ వ్యూ ఇస్ ద బెస్ట్ వ్యూ ఇక్కడ చూడడానికి, విత్ ఫుల్ ఆఫ్ లైట్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మా వాళ్ళు అయితే కిందికి వెళ్దామని అన్నారు, ఎందుకంటే అక్కడ చుట్టూ ఏదో వాటర్ ఉండే మధ్యలో దేవుణ్ణి ఏదో ఉందని చెప్పారు. సో అక్కడ వెళ్ళి చూసేద్దామని కిందికి అయితే వెళ్తున్నాం మేము. సో పైకి వెళ్ళాలంట, సో పైకి వెళ్దామని వచ్చాము. తమ్ముర్రా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అటు వెళ్ళాలి. అటు వెళ్ళినాక చూపిస్తాను అంతా. స్టే ట్యూన్ మ్యాన్. సో గైస్, మొత్తానికి మా టైం అయితే అయిపోయింది. సో మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం అయితే చూసేసామన్నమాట. యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి మొత్తం కవర్ చేసాము. సో ఇట్లా చూసి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ అయితే వేసుకున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటా. స్టే ట్యూన్. బాయ్ బాయ్.